వెల్కమ్ టు మన భీమ్లీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. జగన్ 2.0 కాస్త 0.5 గా మారిపోతుందేమో చూసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం, టీడీపీ నేత ఆలపాటి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. వర్ల రామయ్య. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన రఘురామకృష్ణంరాజు. 9 నెలల తర్వాత బాబు షూరిటీ మోసం గ్యారంటీ, జగన్మోహన్ రెడ్డి విమర్శలు. 151 సీట్లు పాయే, సొంత చెల్లి పాయే, తొందరలో పులివెందులా పాయే అనురాధ. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చినవన్నీ అబద్ధపు హామీలు. విజయసాయిరెడ్డి రాజీనామాపై తొలిసారి స్పందించిన వైఎస్ జగన్. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 9వ విడత మొబైల్ రికవరీ మేళా. జగన్మోహన్ రెడ్డి తన రెండవ వెర్షన్ జగన్ 2.02 మొదలంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ 2.0 కాస్త 0.5 గా మారిపోతుందేమో చూసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్యకర్తల గురించి మాట్లాడాడు. నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా? వ్యవస్థల్ని నాశనం చేశావు. ఒక మైనింగ్, ఒక R&B, ఒక పంచాయతీరాజ్, ఒక ఇరిగేషన్, మైనింగ్. నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది. ఇసుక దగ్గర నుంచి దోపిడీ, మైనింగ్ దోపిడీ. నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు. ప్రజలు ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోయింది. నీ కాళ్ళ కింద నలిగిపోయింది. నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా 2.0 అని చెప్పేసి తెరలేపుతావా? ఎవరు నమ్ముతారు నిన్ను అని అడుగుతున్నా నేను. ఈరోజు తెలుగుదేశం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా నీ ఓటోళ్ళని చూసి ఇంకా జగ్గుతున్నారు. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, లక్షల కోట్లు. నీ పరిస్థితి ఏంది? లాస్ట్ 5 years ఏం చేసావు నువ్వు? నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు. మీ నాయన ఉన్నప్పుడు పాపం అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే. మా మీద పెట్టావు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు. నువ్వు మాట్లాడతావా? ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం, ఒక ఎన్టీఆర్ ట్రస్ట్, ఒక స్కూల్, ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం, ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక ప్రమాద బీమా. ఎప్పుడైనా పట్టించుకున్నావా నీ కార్యకర్తల గురించి? లోకేష్ బాబు ఈరోజు ఇంకా యాక్టివేట్ చేశాడు దాన్ని, ఆ ప్రమాద బీమా వీటన్నిటిని. నువ్వు ఏ రోజు ఏం పడి నువ్వు ప్యాలెస్లు కట్టించుకున్నావు? ఎన్ని ప్యాలెస్లు? ఎంత ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు? 29 ఎకరాల్లో ఎల్హంక, అక్కడ లోటస్ పాండ్, ఇక్కడ తాడేపల్లి. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం అని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, అవమానించినటువంటి విధానం ప్రజల్ని మర్చిపోక ముందలే మరలా అదే దిశలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఏమంటే, ఏ రకంగా మాట్లాడితే, ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మారుతాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమిటి, నేను ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాను, ఇప్పుడు 2లాగా ఉంటానంటే నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఉన్నావు? నువ్వు దాదాపు 16 నెలలు పైన జైల్లో ఉండొచ్చినటువంటి ముద్దాయివి, బెయిల్ మీద కొనసాగినటువంటి ముద్దాయివి. నువ్వు ఏ రకంగా పాలన చేసావో అందరూ కూడా చూశారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసావు, విధ్వంసం చేసావు, ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చావు, రాజ్యాంగానికి విఘాతం కల్పించావు. ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకోండి మాట్లాడుతూ ఉన్నావు. నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం, ఇంకా చూడాల్సిందేం లేదు. నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నేను లెగిస్తే, నువ్వు లెగిసేదానికి ఇంకా పరిస్థితి లేదు.
నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నీకు, అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతా ఉన్నటువంటి నీకు, ప్రజలను వదిలిపెట్టి పారిపోతా ఉన్న నీకు ఈ రోజున మళ్ళీ ఏదో వర్గతత్వాన్న, మతత్వాన్న, కులతత్వాన్న రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడితే ఏం చేసావు అసలు నువ్వు విద్యా విధానానికి చేయాల్సింది చేయకపోగా ఎవరినే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసాలు రోజుకొకటి బయటపడుతున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. పేద ప్రజల సొమ్మును కొట్టేయడంలో జగన్ పీజీ చేశారని విమర్శించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తామేమీ చేయలేదు, అవినీతి అంటే మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ ఆనాటి పెద్దలందరూ కూడా. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టరీస్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్కి ఇస్తారు. ఎవరి బిగ్ బాస్? రహస్యమా? మీకు తెలీదా ఎవరి బిగ్ బాస్? నాకు తెలీదా? రాష్ట్రంలో అందరికీ తెలీదా? రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు? అయ్యా, రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు, దాదాపు 3,000 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా ఒక బిగ్ బాస్కి ఇచ్చారట తాడేపల్లిలో. ఎవరు ఆ బిగ్ బాస్ అంటే? ఏమన్నా రహస్యం అది? ఎవరికి తెలియందా అది? హూ ఈజ్ బిగ్ బాస్ అట్ తాడేపల్లి అని ఒక ప్రశ్న వేస్తే 7వ తరగతి చదివే కుర్రాడు కూడా చెబుతాడు, దట్ జెంటిల్మెన్ ఇస్ దిస్, ఈయన అని చెబుతారు. ఆయన కాదని చెప్పగలవని ఈరోజు ప్రశ్న వేస్తున్నా. ఇంకా మీ పేరు చెప్పలేదు నేను. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటారు అని నేను అనలేదు. ఇంకా అయ్యుంటారు అని నేను ఎందుకన్నానంటే మళ్ళీ నాకు నోటీసు పంపిస్తాడు. నాలాంటి అవినీతి పరుణ్ణి నువ్వు, నాలాంటి నీతిమంతుణ్ణి అవినీతి పరుడు అంటావా? నాకు ఒక 10 కోట్లకి నువ్వు కట్టు డబ్బు అని నాకు కోర్టులో నోటీసు పంపిస్తాడు. అందుకనే అయ్యుండొచ్చు అంటున్నారు. కాదని చెప్పాలి మీరే. వరలరామయ్య గారు నేను అనుకుంటున్నామో, నేను కాదయ్యా అది ఫలానా అని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్? చెప్పగలరా? నేను మిథున్ రెడ్డిని అడుగుతున్నా. మిథున్ రెడ్డి, మీరు సంపాదించిన ఈ డబ్బంతా అక్రమ మార్గాల ఈ డిస్టరీస్ నుంచి మీ ట్రక్కులు, అదంతా చెబుతా కథ, చాలా కథ ఉంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటా పాత్రికేయ సోదరులారా. మీ వాల్యుబుల్ టైం ఎక్కువ టైమే కొట్టేస్తా ఇప్పుడు నేను, ఎందుకంటే తెలియాలి మీకు కూడా ఈ మోడస్ ఆపరాండి, హౌ దే హ్యావ్ ట్రాన్స్పోర్టెడ్ దిస్ లిక్కర్ ఫ్రమ్ డిస్టిలరీ టు ది షాప్. ఎలా జరిగిందనేది కథ మీకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకివీడిలో నిన్న జరిగిన ఘటనపై సునీల్ బాధ్యత వహించాలన్నారు. సునీల్ అనుచరుని వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ్ అన్నారు. పైన పోలీస్ అని ఉంది. సో ఇందులో మరి కొద్దిమంది వ్యక్తులు రావటం, మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం, ఇవన్నీ జరిగాయి. సో తెర ఎవరు పోలీసులు వచ్చి మున్సిపాలిటీ దగ్గర గొడవ చేయటం ఏంటి, వీళ్ళేం పోలీసులు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే పివి సునీల్ కుమార్కి ఒక సంస్థ ఉంది. సరే, గతంలో ఎన్నోసార్లు నేను లేఖ రాశాను. మరి ఎందుకనో అతని మీద, అతను ఇలా పబ్లిక్గా సర్వీస్ రూల్స్ని ఓపెన్గా వైలేట్ చేసి విచ్చలవిడిగా సర్వీస్ రూల్స్ అన్నీ వైలేట్ చేస్తాయి. మరి తోటి ఐపీఎస్ ఆఫీసర్లు నివ్వెరిపోయేలాగా మరి ఇతను ఒక సంఘ సంస్కర్తలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పక్కన ఇతడు ఫోటో వేసుకుని మరి చాలా స్పీచ్లు ఇస్తున్నాడు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం అడిగింది. ఆనాటి ప్రభుత్వంలో రిపోర్ట్ వెళ్ళాలా, ప్రభుత్వం మారినా రిపోర్ట్ అయితే ఇంకా వెళ్ళినట్టుగా నాకైతే తెలీదు, వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. పంపించాలని కూడా నేను అభ్యర్థించా. ఇప్పుడు ఇంకా బరి తెగించి మరి గుత్తికొండ వెంకట జోగారావు అనే వ్యక్తి పేరు మీద
ఆ వెహికల్ ఉంది. ఈ గుత్తుకొండ వెంకట జోగారావు అనే అతను సునీల్ కుమార్ పర్సనల్ వ్యవహారాలతో పాటు అతని ఆర్థిక వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాడు. ఆర్థిక దందాలు చేసే వ్యక్తి తులసిబాబు అయితే ఇలాగా దందా చేస్తే వచ్చిన సొమ్ముని వినియోగించడంలో ఈ గుత్తుకొండ వెంకట జోగారావు పాత్ర ఉందని గతంలోనే రిపోర్ట్స్ ఉన్నాయి. గుత్తుకొండ వెంకట జోగారావు సెరెండిపిటీ ప్రాజెక్ట్స్ అని మీరు ఎవరైనా నెట్లో సెరెండిపిటీ SERENDIPITY సెరెండిపిటీ ప్రాజెక్ట్స్ అని కొడితే అందులో 3 డైరెక్టర్లు. మొట్టమొదటి డైరెక్టరు ఈ జోగారావు, ఇంకో అతను హర్షాల్ పాతాల అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుందని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ప్రచారం చేశారని, 9 నెలల తర్వాత బాబు షూరిటీ మోసం గ్యారంటీగా మారిందని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. బటన్ నొక్కడం పెద్ద పన అని ఆ రోజు మాట్లాడారని, ముసలోళ్ళు కూడా బటన్ నొక్కుతారంటూ తమపై విమర్శలు చేశారన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేము. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, వాళ్ళ ఇళ్ళట్లో నుంచి వచ్చే మాటలు విన్నా, ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు వినిపించే మాటలు. ఇవే కాకుండా ఈ హామీలన్నిటికీ గ్యారంటీ ఇదిగో బాండ్లు అని చెప్పించారు. బాండ్లు, హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే ఏమన్నారు? అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు. అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని కూడా అన్నారు. ఇప్పుడు వీరిచ్చిన బాండ్లు ఏమైనాయి? ఇప్పుడు వీరు చెప్పిన మేనిఫెస్టో హామీలు ఏమైనాయి? వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఈ 9 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది. మరో 151 సీట్లు పాయ, సొంత చెల్లెలు పాయ, తొందరలో పులివెందల పాయ అని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజల మీద ఈ అబద్ధాల్ని నిజాలుగా బలికించాలి అనే ఉద్దేశంతో దాదాపు గంట పైన కంఠశోష అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడనే విషయం అతను గమనించుకోవాలి. మేము అబద్ధాలు చెప్పే ప్రభుత్వమే కాదు, మాది చెప్పే పార్టీయే కాదు, అబద్ధాలు చెప్పే పార్టీయే కాదు. అది మీరు గమనించుకోవాలి. మాట్లాడితే మీడియాని దొంగల ముఠా అని చెప్పి ఈటీవీ, TV5, ABN అట్లాగా కొన్ని ఛానల్స్ని పట్టుకొని దొంగల ముఠా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకన్నా దొంగల ముఠా అసలు ఎవరున్నారయ్యా ఈ రాష్ట్రంలో? ఎవరున్నారు? 90% ఆర్థిక నేరస్తుల్ని, డౌరీ కేసుల్లో ఉన్నోళ్ళని, ప్రేమించి పెళ్లాడతానని చెప్పి వాళ్ళని హత్యలు చేసిన వాళ్ళని,
ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు ఇచ్చిన మీరు దొంగల ముఠ, ఆ ముఠ, ఈ ముఠ అని చెప్తా ఉంటే ప్రజలు నవ్విపోతున్నారనే విషయం మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే చెప్పదలుచుకున్నా, నేను మీరు నాశనం చేసిన, విధ్వంసం చేసిన అమరావతి, ఈరోజు అమరావతి నిర్మాణం వేగవంతం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన పోలవరాన్ని మరి ఊపందుకునేలాగా ముందుకు తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోతే ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలకి ఇవ్వటం కోసం అడుగులు ముందుకు వేశారు. 90% ముందుకు వేశారు. మొన్న దావోస్తో అది తేలిపోయిందనే విషయం జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి. మీరు విధ్వంసం చేసిన, నాశనం చేసిన ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు ఇచ్చినవన్నీ అబద్ధపు హామీలని జగన్ విమర్శించారు. ఎన్నికల ముందు బటన్ నొక్కడం గొప్ప అని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకోమన్నారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను, పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50 ఏళ్ళు నిండాయి కదా, మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. ఇంట్లో నుంచి 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. ఇంట్లో నుంచి రైతు కనిపిస్తే, కండువా వేసుకుని రైతు కనిపిస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000. ఇది రొటీన్గా మనకు వినిపించిన మాటలు ఎన్నికలప్పుడు. ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా, వాళ్ళ ఇళ్ళట్లో నుంచి వచ్చే మాటలు విన్నా, ప్రతి ఇంట్లో రొటీన్గా కూడా ఇవన్నీ కూడా మనకు వినిపించే మాటలు. ఇవే కాకుండా విజయసాయిరెడ్డి రాజీనామాపై వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే సాయిరెడ్డితో కలిసి ఇప్పటి వరకు 4 వెళ్ళిపోయారు. అయినా వైసీపీకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటి వరకు పోయిన వారికైనా, ఇంకా 1-2 వెళ్ళే వారికైనా అదే వర్తిస్తుంది. పాలన ఎక్కడైనా జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అని చెప్పి గర్వంగా గొప్పగా కూడా చెప్పగలుగుతాం. బేసిక్లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 పోయినారు. బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉంటున్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే, ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అని ఇలాంటి అయినా సరే,
ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తారు. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పణంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years ఇఫ్ యూ కెన్ జస్ట్. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 9వ విడత మొబైల్ రికవరీ మేళా సుమారు ₹1 కోటి విలువ చేసి 503 మొబైల్ ఫోన్లు బాధితులకు అందించిన జిల్లా ఎస్పీ. మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది. త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము. ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు. 2 మార్గం ఉన్నాయి. నంబర్ 1 CEIR పోర్టల్ విచ్ ఇస్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్. మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి CEIR.government.in ఆ వెబ్సైట్లోనే మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్, మొబైల్ మేక్, మోడల్, IMEI నంబర్, అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది. సెకండ్ ఆప్షన్ ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు. నంబర్ ఇస్ 9346912007. ఈ నంబర్కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేసాము. ఈ నంబర్కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది. వాళ్ళు డైరెక్ట్లీ CEIR పోర్టల్కి రీడైరెక్ట్ అయిపోతారు. అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పోలీస్ అరెస్ట్ మనం చేయలేదు, ఎందుకంటే ఇది సెకండరీ ఆర్